ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన టాలెంట్ తో టాప్ పొజిషన్ కి చేరుకున్న జానీ అత్యాచార కేసులో చిక్కుకుని విలువిల్లాడుతున్నారు. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చేసిన ఒక మహిళ తనపై జానీ అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత జానీని అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు జానీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో పోలీసులు అతని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ నేషనల్ కొరియోగ్రఫర్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. 2022లో తిరుచిత్రబలం సినిమాకి గానీ జానీ మాస్టర్కు ఉత్తమ కొరియోగ్రఫర్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల వేడుక ఈ నెల 8న జరగబోతోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ఈ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరవ్వడానికి బెయిల్ ఇవ్వాలని కోర్టును విజ్ఞప్తి చేశాడు. దీనికి అంగీకరించిన కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే తాత్కాలిక బెయిల్పై విడుదలైన జానీకి ఊహించని షాక్ ఇచ్చింది. నేషనల్ కొరియోగ్రఫర్ అవార్డును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టుగా జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. జానీపై పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకున్నట్టుగా తెలిపింది. దీంతో జానీ జాతీయ ఉత్తమ కొరియోగ్రఫర్ అవార్డును అందుకునే అవకాశం కోల్పోయారు. ఈ షాక్లో ఉన్న జానీకి నార్సింగ్ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జానీ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కోర్టును కూడా ఆశ్రయించారు. అవార్డు ప్రధానోత్సవానికి హాజరు కావడానికి జానీకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు కోరారు. దాంతో జానీ మళ్లీ రిమాండ్కి వెళ్లే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్కు జాతీయ అవార్డు రద్దు చేయడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అవార్డు క్యాన్సిల్ చేయడం సరికాదని పోస్టులు పెడుతూ జానీకి మద్దతుగా నిలుస్తున్నారు.